మరి కాసేపట్లో విశాఖకు ప్రధాని మోడీ చేరుకోనున్నారు. విశాఖ ఎయిర్పోర్ట్ లో మోడీకి ఘన స్వాగతం పలకనున్నారు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అనంతరం ప్రధాని మోడీతో కలిసి రోడ్ షోలో పాల్గొనబోతున్నారు. వెంకటాద్రి వంటేలు నుంచి సిరిపురం దత్త ఐలాండ్ వరకు ఈ రోడ్ షో జరగనుంది. అనంతరం ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్లో జరగబోయే బహిరంగ సభలో ప్రధాని ప్రసంగిస్తారు. ఇప్పటికే విశాఖ ఎయిర్పోర్ట్ కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. విశాఖ ఎయిర్పోర్ట్ లో పవన్ కు జనసేన నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. విశాఖ ఎయిర్పోర్ట్ లో నుంచి నోవాటెల్ కు రోడ్డు మార్గాన బయలుదేరారు పవన్. మరోవైపు మోడీ సభకు భారీగా తరలివస్తున్నారు ప్రజలు. దీంతో అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ విశాఖపట్నం చేరుకోనున్నారు. విశాఖపట్నంలో ప్రస్తుతం ఇక్కడ నేనున్న ప్రాంతం నుంచి రోడ్ మార్గం ద్వారా రోడ్ షో నిర్వహించనున్నారు. కిలోమీటర్కి మేర రోడ్ షో నిర్వహించనున్న నేపథ్యంలో ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. ఇప్పటికే ప్రజాప్రతినిధులు, జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా వచ్చి ఇక్కడ రోడ్ షోలో ఎలా ప్రోటోకాల్ వెహికల్స్ వెళ్ళాలి, ఎలాగ ప్రధాని మంత్రితో పాటు మిగతా వాళ్ళంతా కూడా ఫాలో అవ్వాలి, కాన్వాయ్ ఏ విధంగా వెళ్ళాలి, అలాగే ప్రజలు ఇక్కడ ఏ బ్లాక్స్లో ఉండాలన్న అంశాలన్నింటినీ కూడా పరిశీలించారు. మనం చూడొచ్చు, మొత్తానికి విశాఖపట్నం అంతా కూడా మోడీ మానియా కనిపిస్తుంది. ఎక్కడికక్కడ పూర్తి నిఘా నేత్రంలో ఈ రోడ్ షోని అత్యంత పటిష్టాత్మకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లని కూడా చేశారు. మనం చూస్తే కనుక స్పష్టంగా తెలుస్తుంది, కూటమి ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా కూటమి 6 నెలల సక్సెస్ మీట్ అన్నట్టుగా ఈ ప్రధాని సభని నిర్వహించనున్నది. వాళ్ళ విజయోత్సవ సభగా మనం అనుకోవచ్చు. ఎందుకనంటే మొత్తం ప్రధాన నేతలంతా కూడా ఇక్కడ మనం ఫ్లెక్సీస్ లో కూడా చూస్తున్నాము. ఒక్కొక్క పార్టీకి సంబంధించిన ఒక్కొక్క జెండాని ఎలివేట్ చేస్తూ వాళ్ళంతా కూడా ఈ మార్గాల్లో జెండాలను పెట్టారు. అలాగే ఎవరైతే నేతలు, ముఖ్య నేతలు వస్తున్నారో వాళ్ళందరికీ కూడా వెల్కమ్ చెప్తూ ఆ ముఖ్య నేతలందరికీ కూడా బోర్డ్స్ ని, ఫ్లెక్సీస్ ని కూడా ఏర్పాటు చేశారు. అలాగే సీసీ కెమెరాస్ వ్యవస్థ, మొత్తంగా ఆ ప్రధాన నేతలంతా కూడా ఇదే మార్గం ద్వారా ప్రధాన సభకి వెళ్తారు. కాబట్టి రోడ్ షో ఉంది కాబట్టి ఈ రోడ్ షోకి ఎటువంటి ఇబ్బందులు, ఆటంకాలు లేకుండా ఉండేందుకు పిన్ పాయింట్ అబ్జర్వేషన్ కోసం మొత్తం అంతా కూడా ఈ సీసీ కెమెరాస్ వ్యవస్థని, కమాండ్ కంట్రోల్ వ్యవస్థని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోడ్ షో మొత్తాన్ని కూడా సక్సెస్ చేసేందుకు ఇప్పటికే 3 సార్లు ట్రయల్ రన్ వేయడం కూడా జరిగింది. 3 సార్లు ట్రయల్ రన్ నిర్వహించిన అనంతరం పూర్తిగా ఇక్కడ రోడ్ అంతటిని కూడా బ్లాక్ చేశారు. ఏదైతే వెంకటాద్రి వంటిల్లు అక్కడి నుంచి ఇక్కడ సిరిపురం దత్త ఐలాండ్ నుంచి ప్రారంభమయ్యి అక్కడి నుంచి ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్ వరకు కూడా ఈ రోడ్ షో అన్నది సాగుతుంది. ఇక్కడ నుంచి అక్కడ బ్లాక్ చేస్తారు. ఈ మొత్తం ఏవైతే బ్యారికేడ్స్ కట్టి ఇప్పుడు ఇదే ప్రధానమైన రోడ్ని, ఇప్పుడు ఈ రోడ్ గుండానే ఈ ముఖ్య నేతలంతా కూడా రోడ్ షో ద్వారా వెళ్ళనున్న నేపథ్యంలో ఇప్పుడు నేనున్న ఈ ప్లేస్లో వెహికల్స్ అన్నీ కూడా వెళ్తాయి. ప్రధానమంత్రి ఓపెన్ టాప్ రోడ్ మీద ప్రధానమంత్రితో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీళ్ళంతా కూడా ఈ రోడ్ మార్గం ద్వారా, రోడ్ షో ద్వారా ఈ వెహికల్స్లో ఇటు వెళ్తారు. వాళ్ళకి వెల్కమ్ చెప్పేందుకు ప్రజలకి ఇటుపక్క బ్లాక్స్ని ఏర్పాటు చేశారు. ఈ ఒక్కొక్క బ్లాక్లోకి కూడా పబ్లిక్ అంతని కూడా అలౌ చేస్తారు. ఒక బ్లాక్ పూర్తిగా నిండిన తర్వాత మరొక బ్లాక్లోకి పబ్లిక్ని ఏర్పాటు చేసే విధంగా వాళ్ళందరినీ ఇక్కడికి పంపించే విధంగా రూట్ మ్యాప్స్ని అయితే ఇవ్వడం జరిగింది. దాదాపుగా 1,00,000 మంది ప్రజలు ఈ రోడ్ షోలో పాల్గొని ప్రధానమంత్రికి గ్రాండ్ వెల్కమ్ చెప్పే విధంగా ఏర్పాట్లు అయితే మాత్రం చేశారు. ఇక్కడ నుంచి ఈ మొత్తం ఈ రోడ్ షో అంతా కంప్లీట్ చేసుకొని ఇక్కడ నుంచి ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్లోకి వెహికల్స్ అన్నీ కూడా ప్రవేశిస్తాయి ప్రధాని కాన్వాయ్తో పాటు. అక్కడి నుంచి ప్రధాన వేదిక దగ్గరికి ప్రధానమంత్రితో పాటు సీఎం, డిప్యూటీ సీఎం అలాగే ఇతర ప్రముఖ నేతలంతా కూడా చేరుకుంటారు. సాయంత్రం 4 గంటలకి ప్రధాని వచ్చిన తర్వాత, ఈ రోడ్ షో ముగిసిన తర్వాత ప్రధాన ప్రాంగణానికి వెళ్ళి అక్కడ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మొత్తానికి ప్రధానమంత్రికి గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు వైజాగ్ అంతా కూడా సిద్ధమైపోతుంది. అందుకోసం ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. పూర్తి స్థాయిలో భద్రతా వలయంలో ఈ ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్స్ అంతటినీ కూడా మరి భద్రతా దళాలని కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ రోడ్ షోతో పాటు ప్రధాని సభను నిర్వహించేందుకు ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM టీవీ, విశాఖ.